భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం తులారాశి జాతకులకు 2024 సంవత్సరం అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది, అలాగే అక్టోబర్ నెలలో వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఈ సూర్యుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 17వ తారీఖు ఉదయం 7:44 వరకు ఈ సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి వ్యయస్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కన్యా రాశిలో సూర్యుడు కేతువుతో కలిసి ఉండడం వలన సూర్యుడు శుభ ఫలితాలు, పాజిటివ్ రిజల్ట్స్ ఏమీ ఇవ్వడు. అశుభ ఫలితాలు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులకు అనుకోని ఖర్చులు పెరగడము, అనుకోని ఇబ్బందులు, సమస్యలు రావడం, అలాగే వీరికి సొసైటీలో ఉన్నటువంటి మంచి పేరు, గుర్తింపు, ఐడెంటిటీ తగ్గిపోవడం, కోల్పోవడం జరుగుతుంది. ఇక ఈ సూర్యుడు అక్టోబర్ 17వ తారీఖు ఉదయం 7:44 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ సూర్యుడు తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి మీ యొక్క జన్మరాశిలోనే సంచారం చేస్తాడు. ఇక్కడ మీ జన్మరాశిలో సంచారం చేసే సూర్యుడు స్వర్ణమూర్తిగా సంచరించడం ద్వారా ఈ సూర్యుడు తులారాశి వారికి అనుకూల ఫలితాలు ఇస్తాడు. మరి ఈ సూర్యుని అనుకూలత వలన ఈ తులారాశి జాతకులకు సొసైటీలో రెస్పెక్ట్, గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే వీరు చేస్తున్న పనుల్లో ఎక్కువగా సక్సెస్ సాధిస్తారు. అలాగే ఈ రాశి జాతకులకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి జాబ్ లభిస్తుంది. అలాగే ఈ సూర్యుని అనుకూలత వలన జాబ్ చేస్తున్న వారికి వారు చేస్తున్న జాబ్లో ప్రమోషన్స్ లభిస్తాయి. అలాగే ఈ సూర్యుని అనుకూలత వలన పొలిటికల్ లీడర్స్ బాగా రాణిస్తారు. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 2:25 వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి జాతకులకు నవమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కుజుడు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేసే పనుల్లో లేదా మీరు చేయాలి అని అనుకున్న పనుల్లో ఆటంకాలు వచ్చి మీ పనులు ఆగిపోతాయి. కాబట్టి మీ వర్క్ లైఫ్ లో హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అంటే మీ ప్రొఫెషన్ లో మీ పొజిషన్ ని, మీ ర్యాంక్ ని మీరు కాపాడుకోవడానికి మీరు ఎంతో ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ లో ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి ఎంతో జాగ్రత్తగా సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయాలి. ఇక ఈ కుజుడు అక్టోబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 2:25 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి దశమ భావంలో ఈ కుజుడు లోహమూర్తిగా సంచారం చేస్తాడు. లోహమూర్తిగా సంచారం చేసే కుజుడు తులారాశి వారికి వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ కుజుని వ్యతిరేకత వలన ఈ రాశి జాతకులకు వారు చేస్తున్న ప్రొఫెషన్ లో, వారు చేస్తున్న జాబ్ లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు, చికాకులు, ఆటంకాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి జాతకులు మీరు చేస్తున్న జాబ్లో, మీ వర్క్ ప్లేస్లో, మీ ప్రొఫెషన్లో మీరు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 10వ తారీఖు ఉదయం 11:20 వరకు ఈ బుధుడు తన స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి జాతకులకు మీ యొక్క వ్యయస్థానంలో సంచారం చేస్తాడు. జనరల్గా, న్యాచురల్గా ఇక్కడ బుధుడు శుభ ఫలితాలు, అలాగే విపరీత రాజయోగాన్ని ఇవ్వాలి. కానీ ఇక్కడ బుధుడు కేతువుతో కలిసి ఉండడం వలన తన బలాన్ని, శక్తిని కోల్పోయి ఎలాంటి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వడు. ఇక్కడ కన్యా రాశిలో కేతువు బుధుడిని డామినేట్ చేయడం వలన, బుధుడు తన శక్తిని కోల్పోవడం వలన తులారాశి జాతకులు ఇంపార్టెంట్ టైంలో, ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. అంటే ఈ కేతువుతో కూడిన బుధుని దుష్ప్రభావం వలన ఈ బుధుని యొక్క నెగిటివ్ రిజల్ట్స్ మీరు తీసుకునే డెసిషన్స్ మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక ఈ బుధుడు అక్టోబర్ 10వ తారీఖు ఉదయం 11:20 నుండి అక్టోబర్ 29వ తారీఖు రాత్రి 10:40 వరకు ఈ బుధుడు తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే మీ యొక్క జన్మరాశిలోనే ఈ బుధుడు సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు తులారాశి వారికి మీ జన్మరాశిలో తామ్రమూర్తిగా సంచరించడం ద్వారా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ జనరల్గా బుధుడు బుద్ధికి కారకుడు. ఇక్కడ బుధుని వ్యతిరేకత వలన వీరు కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వీరు తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్స్ వల్ల ఎన్నో రకాలుగా బాధపడడం, నష్టపోవడం జరుగుతుంది.
కాబట్టి ఈ తులారాశి జాతకులు మీరు డెసిషన్స్ తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఎంతో జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ బుధుని వ్యతిరేకత వలన ఈ తులారాశి జాతకులకు ఖర్చులు పెరుగుతాయి. అలాగే కొన్నిసార్లు ఈ తులారాశి జాతకులు బుధుని వ్యతిరేకత వలన రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు. కాబట్టి వీళ్ళు ఖర్చుల విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ బుధుడు అక్టోబర్ 29వ తారీఖు రాత్రి 10:40 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి ధనస్థానంలో ద్వితీయ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు లోహమూర్తిగా సంచరించడం ద్వారా వ్యతిరేక ఫలితాలే తులారాశి వారికి ఇస్తాడు. ఇక్కడ బుధుని వ్యతిరేకత వలన ఈ తులారాశి వారికి ఎక్కువగా ధన నష్టం కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ తులారాశి జాతకులు మీ ధనానికి సంబంధించిన విషయంలో కావచ్చు, ఖర్చుల విషయంలో కావచ్చు, మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ తులారాశి జాతకులు ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వడం కావచ్చు, లేదా ఇతరుల నుండి అప్పుగా తీసుకోవడం కావచ్చు చేయకపోతే బాగుంటుంది. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఈ శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే మీ యొక్క జన్మరాశిలోనే ఈ శుక్రుడు సంచారం చేస్తాడు. జనరల్ గా ఇక్కడ శుక్రుడు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వాలి. ఇక్కడ శుక్రుడు మీ జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఈ తులారాశి జాతకులకు ఎక్కువగా శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ శుక్రుని అనుకూలత వలన ఈ తులారాశి జాతకులు నూతన వస్తువులు, ఇల్లు, స్థలాలు, పొలాలు, భూములు, వాహనాలు లాంటివి కొనుగోలు చేస్తారు. అలాగే వీరికి లగ్జరీకి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. అంటే వీరు లగ్జరీగా జీవిస్తారు, లేదా వీరి జీవితంలోకి కొత్త సుఖాలు రావడం జరుగుతుంది. ఇక ఈ శుక్రుడు అక్టోబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటల నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ వృశ్చిక రాశిలో సంచారం చేసే శుక్రుడు లోహమూర్తిగా సంచరించడం ద్వారా ఈ తులారాశి వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ శుక్రుని వ్యతిరేకత వలన ఈ తులారాశి జాతకులకు ధన నష్టం కలుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి, మరీ ముఖ్యంగా లగ్జరీకి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఈ తులారాశి జాతకులు లగ్జరీకి సంబంధించిన ఖర్చుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక గురువు బృహస్పతి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే గురువు బృహస్పతి తులారాశి వారికి 8వ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ తులారాశి జాతకులు మీ డబ్బు, మనీ, బిజినెస్ కి సంబంధించిన విషయాల పట్ల, అలాగే మీ ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదా మీకు ధన నష్టం రావడం, లేదా బిజినెస్ లో నష్టం రావడం, లేదా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వర భగవానుడు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే శనీశ్వరుడు తులారాశి వారికి 5వ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు తులారాశి వారికి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి శనీశ్వరుని అనుకూలత వలన తులారాశి వారికి మీ జీవితంలో ఎప్పుడూ లేనంతగా ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అలాగే శనీశ్వరుని అనుకూలత వలన తులారాశి వారిలో ఉన్న విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు. అలాగే వీరిలో ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి శనీశ్వరుడు సంతాన యోగాన్ని ఇస్తాడు. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహువు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి రాహు 6th హౌస్, 6వ స్థానంలో సంచరిస్తాడు. ఇక్కడ రాహు పూర్తిగా శుభ ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ రాహు యొక్క అనుకూలత వలన తులారాశి జాతకులకు ఉన్న రుణ సమస్యలు, మనీ ప్రాబ్లమ్స్, శత్రు సంబంధిత సమస్యలు, అలాగే ఆరోగ్య సమస్యలు, అంటే హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా తీరిపోతాయి. అలాగే వీరిలో ఉన్న క్రీడాకారులు క్రీడా రంగంలో బాగా రాణిస్తారు. అలాగే రాహు వలన మీరు జాబ్ లో బాగా రాణిస్తారు. మీ లైఫ్ లో ఉన్న అన్ని ఛాలెంజెస్ మీద మీరు విజయం సాధిస్తారు. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే కేతు తులారాశి వారికి వ్యయస్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కేతు సంచారం వలన దుబారా ఖర్చులు, అవసరం లేని ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కేతు వలన వీరికి దైవ చింతన, దైవ భక్తి పెరుగుతుంది. అలాగే వీరిలో ఎవరైతే రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ ఉన్నారో, అలాగే రీసెర్చ్ చేసే డాక్టర్స్ ఉన్నారో వారు చేస్తున్న రీసెర్చ్ లో మంచి విజయం సాధిస్తారు. ఈ విధముగా గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. ఈ రాశి జాతకులకు
వీరికి అన్ని శుభాలు కలగాలని, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.